పెంటపాటి పుల్లారావు గారు, అంటే చెప్పండి. అనిశ్చితి అనేది ఎప్పుడూ ఉంటుంది. కానీ ఈసారి ఒక శిబిరం మౌనంగా ఉండటం అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అంటున్నారు. రెండోది ఇందాక రవి గారు ప్రస్తావించిన దాంట్లో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే ఎగ్జిట్ మీద ఎగ్జిట్ జరుగుతుందని. ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ అనేవే పోలింగ్ పైన ఒపీనియన్స్ ఎలా ఉన్నాయన్న దాని మీద మళ్ళీ ఎగ్జిట్ జరుగుతున్న ఒక వాతావరణం కనిపిస్తుందని. అంటే మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఒక వ్యాఖ్య చేశారు, వైసీపీ కీలక నేత. అంటే నార్త్లో సీట్లు తగ్గుతున్నాయి కాబట్టి ఇటు సౌత్లో మేము పెరిగిపోతున్నాం, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏకి సీట్లు వచ్చేస్తున్నాయని ఒక ప్రచారాన్ని అటు బీజేపీ టీడీపీ చేస్తున్నాయంటున్నారు. నిజంగా ఆ వాతావరణం ఉందా పుల్లారావు గారు? యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు మాకే అనుకూలం అని చెప్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు చాలామంది వాటిని ఉదహరిస్తున్నారు. అసలు ఢిల్లీలో అంచనా ఎలా ఉంది సార్? మీ అంచనా ఏంటి? మెయిన్ థింగ్ ఏమిటంటే ఢిల్లీ ఏంటి, యోగేందర్ యాదవ్ ఏంటి, ఎవరైనా ఒక ఫ్యాక్టర్ మనం కౌంట్ చేస్తున్నామా లేదా? ఉమ్, వాలంటీర్స్ 3 లక్షల మంది ఉన్నారు. ఉమ్, నా ఆగస్ట్ 15వ తారీఖు 2019 స్థాపించారు అనుకుంటాను. ఆ తారీఖు ఉమ్, పనిచేస్తే వచ్చారు. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా పనిచేశాడు. ఉమ్, 50 కుటుంబాలతో టచ్ లో ఉన్నారు. ఉమ్, ఇది చిన్న విషయం కాదు. వాళ్ళ పార్టీ కేడర్ ఉన్నదంటే వాళ్ళు మీటింగ్లు అటెండ్ అవుతారు, జెండాలు పట్టుకుంటారు, ఫ్రీగా పనిచేసేవారు పూర్వం. ఇప్పుడు అలా పనిచేయట్లేదు, అది వేరే విషయం. ఉమ్, అది కేడర్ వేరు. ఇది కేడర్ కాదు, ఇది ఒక డెడికేటెడ్ ఫోర్స్. ఉమ్, నీకు 50 కుటుంబాల 100 కుటుంబాలు అప్పచెప్పాం, వాళ్ళని చూసుకో. అది ఓపెన్ గా చేసేది, ఏం పెద్ద రహస్యకార్యంగా చేసి కన్స్పిరసీ కాదు. చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ గురించి చెప్పాడు కదా, ఉమ్, నాకు జ్ఞాపకం మా వాలంటీర్స్ ఉన్నారు. అది పెద్ద ఫోర్స్ ఈ ఎలక్షన్ లో. అది ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే ఇది సక్సెస్ఫుల్ అవుతుందా కాదా, ఉమ్, ఇది ఫెయిలియర్ అవుతుందా. ఈ కాన్సెప్ట్ సక్సెస్ అవుతే ఈయనకి ఎలక్షన్ లో మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఒక చిన్న విషయం, అది రవి గారు కూడా ఉన్నారు, ఆయన చెప్పేది ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ టు హియర్. నేను చెప్పిన దానికి రెస్పాన్స్. నియోజకవర్గంలో 3,000 మంది ఉన్నారు. ఉమ్, ఆ 3,000 మంది 5 సంవత్సరాలు బట్టి ఒక 50 ఫ్యామిలీస్ కాసుకుంటా వచ్చారు. వాళ్ళ ఎలక్షన్ 2 నెలలు బట్టి మనకి ఎవరు ఓట్లేస్తారు నేను చెప్తున్నా. అంటే చాలా మందితో మాట్లాడా, ఇలాగే చేశారని కాదు డిజైన్ నేను చెప్పాను. వాళ్ళు ఎవరు వేస్తారు ఉమ్, మనకి, ఉమ్, వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటారు. అది చాలా క్లియర్ గా నాకు కనపడి. ఇంకా డీటెయిల్ గా వెళ్తే కొంచెం ఎంబారసింగ్ గా ఉంటుంది. మనం అక్కడికి ఆగిపోతున్నాం. సో కాంటాక్ట్ వాళ్ళు పెట్టుకున్నారు. అది కనపడే కాంటాక్ట్ కాదు. ఏదో మీరు రిజైన్ చేస్తే చేస్తారు, ఫోన్ ఉంటుంది. సార్ ఆడియో మ్యూట్ సతీష్ అయింది సార్, ఒకసారి చెక్ చేయండి సార్. సతీష్ పుల్లారావు గారు హలో ఇప్పుడు ఓకే సార్. హలో హలో పుల్లారావు గారు ఇప్పుడు మాట్లాడండి సార్. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏమిటంటే ఇది చాలా పెద్ద ఫోర్స్. నార్త్ ఇండియాలో యోగేందర్ యాదవ్ ఎంత తెలియదు, ఎవరికి ఇంత దూరం వెళ్ళలేదు. ఉమ్, నా వ్యూ ఎప్పుడు నుంచి ఏంటంటే వైఎస్ఆర్సీపీకి పెద్ద కేడర్ ఉన్నది, అవి ఉన్నది. దాంట్లో ఈ ఫోర్స్ ఉన్నది. ఇది ఎంతవరకు పనిచేశారు, ఉమ్, ఎలా పనిచేశారు. ఎలక్షన్ అయిపోయింది, వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా. ఉమ్, అది అందరిని పిలిచి నీకు ఎంతమంది వేశారు, మనం ఏమి ఇచ్చాం, ఎంత జరిగినాయి కదా, కళ్ళెదురుగా జరిగినాయి, పెద్ద రహస్యాలు కాదు. అది మరి కొంచెం అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారా అందరూ ఓకే. అని నేను అనుకుంటున్నా. నేను అండర్ ఎస్టిమేట్ చేయట్లేదు, నేను కొద్దిగా రిస్క్ తీసుకొని మాట్లాడదాం అనుకుంటున్నా. ఉమ్, అది ఏదో వస్తాను కాదు, ఆ డబ్బాలు వేయడం కాదు, వీళ్ళది ఒక ఫోర్స్ గా తేలిందా. ఉమ్, మన రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఈ సక్సెస్ మీద, ఇది సక్సెస్ అవుతే నేను వాలంటీర్స్ పెట్టేస్తా తెలంగాణలో, ఆ 5 లక్షల మంది 3 లక్షలు. వాళ్ళకి జీతం కాదు 5,000 రూపాయలు. ఉమ్, వాళ్ళకి ఒక వాలంటీరు, ఆ వీధిలో ఒక మైండర్ అంటే ఏంటో తెలుసు కదా రవి గారికి, మీకు. ఉమ్, చైనీస్ కమ్యూనిస్ట్ చైనాలో మైండర్ ఉంటాడు, పోలీసుడు పాడు ఉన్నాడు, ఆ వీధి అంతా ఒక చూసుకుంటాడు, నోట్ చేస్తాడు ఆ వీధి. ఓకే. వాళ్ళకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మంచి ఇన్ఫ్లుయెన్స్ అందాం, చెడ్డ అనొద్దు. అంటే ఇన్ఫ్లుయెన్స్ అంటే పరిచయాలు ఉంటాయి. సార్ వాళ్ళు రోజు ఇంటరాక్ట్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళు వచ్చి నాకు ఓటేస్తావా, నా పార్టీకి నీకు చేశాను కదా, నీకు ఇది ఇస్తాను కదా. ఎలక్షన్ లో కూడా మనీ ట్రాన్సాక్షన్స్ అవని కదా, ఉమ్, అవలేదంటాం ఏంటి నాకేంటి. అందువల్ల అది అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారా అందరూ. ఓకే. నేను అండర్ ఎస్టిమేట్ చేయట్లేదు, ఉమ్, నా అంచనా ఫెయిల్ అవ్వచ్చు. కానీ దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి అది ఒక పెద్ద యాసెట్. అది ఇంత యాసెట్ అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించలేదు. ఓకే. తప్పకుండా, ఎందుకంటే ఇది కొంచెం కేర్ఫుల్ చూడండి. వాళ్ళ రోల్ 3 లక్షల మంది ఉన్నారు, ఎస్ సార్. వాళ్ళకి రోల్ లేదా? ఓకే.
రైట్ రైట్ పుల్లారావు గారు, చెప్పండి. అదే అంటే ఇప్పుడు తెలకపల్లిరావు గారు చాలా ఫ్యాక్టర్స్ చెప్పారు, ఇద్దరు అత్యవ్యక్తిగానే మాట్లాడుతున్నారు అనేది అర్థమవుతుంది అంటున్నారు. కానీ రవి గారు చెప్పినట్టుగా రెండు శిబిరాల్లో కూడా ఒక టెన్షన్ ఉంది. బయటికి కొంత గాంభీర్యం ప్రదర్శిస్తున్నా ఏమవుతుందో ఏమో అన్న టెన్షన్ ఈ రెండు వర్గాల్లో ఉన్నమాట వాస్తవం. రెండోది, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్ అయింది లాస్ట్ 7-8 రోజుల్లో. అప్పటి వరకు నెక్ టు నెక్ నడిచిన వాతావరణాన్ని అది కొంత కూటమికి ప్లస్ చేసిందని కూటమి నేతలు పదే పదే చెప్తున్నారు. నిజంగా అలాంటి ఫ్యాక్టర్స్ చివరి నిమిషంలో పనిచేసే వాతావరణం ఉందా? అస్సలు లేదు, అస్సలు లేదు. ఎంతమందికి భూములు ఉన్నాయి, ఎంతమందికి పోతాయి, ఇది అది శబ్దం. ఎలక్షన్ లో ఇంకో శబ్దం, ఇంకో శబ్దం, ఇంకో శబ్దం. అది ఏదో వచ్చేసాం అది మెయిన్ థింగ్. నేను 3-4 పాయింట్స్ చెప్తాను రవి గారికి. మీకు కాస్ట్ ఒక పెద్ద రోల్ ప్లే చేసింది, ఇంట్లో డౌట్ లేదు. 3 జూన్ 4న ఎవరు అధికారం గెలిచినా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ సోషల్ సామాజిక కాస్ట్ ఫైట్ కంటిన్యూ అవుతారు. మూడోది ఏంటంటే తప్పకుండా యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది, గ్యారంటీగా ఉన్నది. ఎంత ఉన్నది అది మనం ఇంకా అంచనా వేయలేకపోతాం. 4వది నేను చెప్పింది వాలంటీర్స్ది, అది ఎంత ఇంపాక్ట్ ఉన్నది ఏం లేనొచ్చు. చాలా మంది నాతో అన్నారు, పెద్దవాళ్ళు మంచి నాలెడ్జబుల్ పీపుల్ తెలుగు రాష్ట్రాల్లో, అది ఓవర్టేక్ అయిపోయిందండి కాస్ట్ రిలీజన్ ఫైట్స్ వల్ల, నేషనల్ ఇష్యూస్ వల్ల అవ్వదు. కానీ నేను అనుకుంటున్నా అప్పుడు కూడా 2500 మంది 3000 మంది పేడ్ వర్కర్స్, రెగ్యులర్లీ పేడ్ వర్కర్స్, వాళ్ళ సామాజిక వాల్యూ కూడా పెరిగింది కదా ఈ 4.5 సంవత్సరాల్లో. ఆ వీధిలో ఉండే ఒక 4% కి, లోవర్ మిడిల్ క్లాస్ పర్సన్ కి వాలంటీరే కలెక్టర్, వాలంటీరే ఎస్పీ, వాలంటీర్లు అక్కడక్కడ ఎమ్మెల్యే కూడా లెక్క లేకుండా వాళ్ళు చేయించేవారు. వాళ్ళ సోషల్ ప్రెస్టీజ్ కూడా పెరిగింది. వారి దగ్గరికి వెళ్తే ఏదో పని చేస్తాడని ఆ ప్రెస్టీజ్ మీరు ఆ వీధి వరకే చూడండి. వాడు పెన్షన్ ఇస్తున్నాడు, వాడు హాస్పిటల్కి తీసుకెళ్ళగలడు, ఫోన్ చేస్తే ఎస్ఐ ఉంటాడు, ఏదో చేస్తాడని. సో ఇదంతా మీరు కొద్దిగా ఇదో కొత్త ఫ్యాక్టర్ ఇండియన్ పాలిటిక్స్ లో. ఒకనప్పుడు కేడర్ బేస్డ్ పార్టీస్ అనేవారు, లెఫ్ట్ పార్టీస్ అనుకోండి, ఆర్ఎస్ఎస్, బీజేపీ అన్ని. అది ఇది రిప్లేస్ అయిపోయింది. కేడర్ బేస్డ్ పార్టీస్ కుదరవు, ఇంకెవరో వెళ్ళి అన్ని వదులుకొని ఇంట్లో అదే కార్పొరేట్ కల్చర్ అంటున్నారు తెలకపల్లిరావు గారు. ఇది డెలివరీ తర్వాత వాడు వెళ్ళాడు, ఆ 50 పేర్లు ఉన్నాయి, ఎవరు వేసారా మనకి అంటే ఇచ్చేసాడు సాయంకాలానికి లిస్ట్, నెక్స్ట్ డే లిస్ట్ ఇచ్చాడు వాడు. అది కరెక్టా బ్లఫా కాదా అంటే చాలా కష్టం. వాడు రోజు వారానికి 3 సార్లు 4 సార్లు కలిసే వ్యక్తి. వాడికి అబద్ధం అడిషన్ ఏమంటే సతీష్, ఓట్లు నమోదు చేయించడంలో కూడా వీళ్ళు పాత్ర వహించారు. తర్వాత ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఆడవాళ్ళు వేస్తారు. ఆడవాళ్ళు ఎక్కువ ఓట్లు ఎంతమంటాయంటే మగవాళ్ళు 10 లక్షల మంది, 15 లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఆంధ్రాలో, గల్ఫ్ లో 7 లక్షల మంది ఉన్నారు, హైదరాబాద్ లో 3 లక్షలు 5 లక్షలు ఇతర. సో ఆడవాళ్ళు ఓట్లు ఎక్కువ వేసారంటే ఏ రాష్ట్రంలో అయినా అది పెద్ద మనం అదేదో అని చూడక్కర్లేదు. తర్వాత ఇవన్నీ ఉండగా మెయిన్ థింగ్, ఒక వ్యక్తి నాకు ఇచ్చాడు పెన్షన్, వాళ్ళు కూడా ఇస్తారు, యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నదా లేదా, అది మెయిన్ ఫ్యాక్టర్. మనకి ఎలక్షన్ మనకి చెప్పేది ఏంటంటే దేశవ్యాప్తంగా నువ్వు ఏదో పడేస్తే 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ప్రజలు ఓట్లు వేస్తారు, మిగతా ఏం పట్టించుకోక్కర్లేదు, నువ్వు ఒకటి తేలిపోతారు. అది నేను నా వ్యూ. తెలుగుదేశం అనుకోండి, పవన్ కళ్యాణ్ అనుకోండి, వాళ్ళు వాలంటీర్స్ ని సరిగ్గా అసెస్ చేయలేదు. నా పూర్తి నమ్మకం. అది ఎందుకు అసెస్ చేయలేదంటే, ఇది నేను కొంచెం ఎటకారంగా చెప్తున్నా, పక్కన ఎప్పుడు పెద్ద నాయకుల చుట్టూరా కొంతమంది మేధావులు ఉంటారు, వాళ్ళే ఏదో చెప్తా ఉంటారు. ఇన్బ్రెడ్ అంటారు. ఇన్బ్రెడ్ అంటే మీ సలహా నాకు, నా సలహా మీకు, అంతవరకు బయటికి రాలేదు. ఇది చాలా పెద్ద ఫ్యాక్టర్. పనిచేస్తుందా? నేను రిస్క్ తీసుకుని చెప్పదలుచుకున్నా. అదే రేపు రవి గారు నన్ను మీరు కొంచెం యూ కెన్ జోక్ ఎట్ మై ఎక్స్పెన్స్. ఐ థింక్ ఇది పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. గెలిచేస్తారా ఓడిపోతారా అని అలా చెప్పను, ఇంపాక్ట్ ఉన్నది. అది అసెస్ అది ఒక లాస్ట్ సెంటెన్స్ సతీష్ గారు, రవి గారు పర్మిషన్ తో. ఇది ఏంటంటే మనకు చేంజ్ వస్తున్నాం. తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ సాంప్రదాయ నాయకులు ఉన్నారు. ఎవడో ఎమ్మెల్యే, వాడి కొడుకు, వాడి బిజినెస్, వాడి కోటీశ్వరుడు, రియల్ ఎస్టేట్ వాడు, కాలేజ్ వాడు, 30 సంవత్సరాలు బట్టి బాగా మేసి ప్యాస్చర్ తిన్న వాళ్ళు ఉన్నారు. కొత్త వాళ్ళు, కొత్త పొలిటికల్ ఆపర్చునిటీలు.
కొత్త ఆపర్చునిటీ. బీజేపీ ఉదాహరణ తెలంగాణలో ఎంతో పెరిగిందంటే ఖాళీలు ఉన్నాయి, బీఆర్ఎస్ లో ఖాళీ లేదు, కాంగ్రెస్ లో. సో వీళ్ళు కూడా ఒక పొలిటికల్ ఫోర్స్ అవ్వారు, పొలిటికల్ ఫోర్స్ అవ్వారు. వాళ్ళు ఎలాగ ఆలోచించారు, వాళ్ళు 5,000 రూపాయలు జీతం చాలా, నాకు ఎక్కడ కూడా కాస్ట్ ప్లే చేస్తా, కాస్ట్ ప్లే చేసిందా, ఏం ఫోర్సెస్ పనిచేసినాయి, తప్పకుండా ఇంపాక్ట్ ఉన్నది. అది నాకు పూర్తి నమ్మకం.